హాయ్! నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్‌బీ టీవీకి స్వాగతం. నేను జేకే. మోడీ కోరిక తీరింది. నిర్మలా సీతారామన్ కోరిక తీరింది. అందరూ ఇన్‌కమ్ టాక్స్‌లోకి వచ్చేశారు అన్నట్టుగా ఉన్నది. ఎవరి ఆదాయాలు ఎంత అనేది తెలిసిపోయింది. అందుకని ఇక జీపీఏ పేమెంట్, డిజిటల్ పేమెంట్ ఇక వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. డిజిటల్ పేమెంటు మీరు 2000 పైన చేస్తే మీకు రూపాయ 18% ట్యాక్స్ తప్పదు. అంటే రూపాయికి 18 పైసలు ట్యాక్సు. మీరు ఎన్ని రూపాయలు చేస్తే అన్ని 18 పైసలు. రూపాయికి 20 పైసలు ట్యాక్స్ అన్నమాట. 18 పైసలు. డిజిటల్ పేమెంటు కావాలనే కేంద్రం ఉద్దేశపూర్వకంగా పబ్లిక్‌ని ఈ డిజిటల్ పేమెంట్‌లోకి లాక్కొచ్చింది. డిజిటల్ పేమెంట్ ప్రతి ఒక్కరూ ఇది బాగుంది బ్యాంకుకి వెళ్ళకంట అని. అటు చూస్తే బ్యాంకులు 5 రోజులు పని చేయరు. ఇటు చూస్తే డిజిటల్ పేమెంట్లు ఆపేశారు. మరి సామాన్యుడు ఏమవుతాడు? జోబులు చిల్లు పడే అవకాశం ఉంది. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.